హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూసినట్లుగానే నెల పెన్షన్ల పైన గుడ్ను చెప్పడం జరిగిందనమాట. కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటి, ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. వివరాలు పూర్తిగా చూసి తెలుసుకోండి. ఆసరా పెన్షన్ సంబంధించి అప్డేట్ తెలుసుకునే ముందు చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మొదటి విడత ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున దాదాపు 5 లక్షల ఇండ్లు అనేది కేటాయించడం జరిగింది. టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఇక మొదటి విడత రెండో విడత లాగా ఇలా L1, L2, L3గా ఉన్నారు కదా. చాలా మందికి ఇండ్లు కంప్లీట్ అయ్యి కొన్ని చోట్ల ఇంకా కంప్లీట్ కాకుండా అలాగే ఉన్నాయి కదా. ఇక రెండో విడతకు సంబంధించి ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థలం ఉన్న వారికి మాత్రమే ఇండ్లు అనేది కేటాయించడం అయితే జరిగింది కదా. ఇందుకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ముఖ్యంగా రైతుల బాగు కోసం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందని, గత ప్రభుత్వం అంటే ధరణి పేరుతో రైతుల మోసం చేసిందని చెప్పేసి ఇక రైతుల ఇప్పుడు ధరణి చుట్టూ భూభారతి అనే కొత్త చట్టం తీసుకొచ్చి మేలు చేస్తుందని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. చాలా మందికి ఇండ్లకు సంబంధించి స్థలం అయితే లేదనమాట. నిరుపేదలందరికీ శుభవార్త. వచ్చే ఏప్రిల్లో రెండో విడత ఇండ్లు మంజూరు చేస్తామని కూడా, అంతేకాకుండా ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కూడా అందిస్తామని చెప్పారు. అదేవిధంగా పట్టణ ప్రాంతంలో కొంతమంది ఇండ్ల స్థలాలు లేని అర్హులు అయిన పేదవారికి 72 గజాల చొప్పున కేటాయించి మహత్తరమైన కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నారనమాట. అందుకు అనుగుణంగానే అధికారులు ప్రభుత్వ స్థలాలను గుర్తించి ఆ దిశగా కార్యాచరణ అయితే ప్రారంభించాలనుకుంటున్నారు. ఇక ప్రజలకు అన్ని విధాలా మేలు చేసేందుకు ప్రభుత్వం ఇక వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలిపించాలని కోరడం అయితే జరిగిందనమాట. ఇక పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఉన్నాయి కాబట్టి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత కూడా మనకు ఏప్రిల్లోనే స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. స్థలం ఉన్న వారికి ఇటీవల కాలం చాలా మంది పేరు రాలేదని చెప్పేసి చెప్తున్నారు. మొదటి విడతలో వచ్చిన వారు కూడా చాలా మంది అయితే ఇల్లు అనేది ప్రారంభించుకోవడం అయితే లేదనమాట. వారితో పాటు కొత్త వారికి కూడా మరోసారి అవకాశం అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చి దాదాపు 2 ఏళ్లు గడుస్తూ పోతుంది. అయితే ఆసరా పెన్షన్ ధరలు అయోమయంలో ఉన్నారు. ఎందుకంటే ఎదురు చూపులు ఇంకా తప్పడం లేదు. అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే ఎక్కువగా ఏదైతే పైసలు కూడా పెంచి ఇస్తామని చెప్పారు. ఇక అదేవిధంగా వయోవృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు ఆరోగ్యం క్షీణించిన వారికి కూడా ఆసరా పెన్షన్లు అనేది ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కదా. తాజాగా వచ్చేసి 4,000 రూపాయలను 6,000 రూపాయలు అయితే చేస్తామని చెప్పడం జరిగింది. ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం ఇచ్చిన ఆసరా పెన్షన్లు యథావిధిగా ఇవ్వడం తప్ప గడిచిన 2 ఏళ్ళుగా ఆసరా పెన్షన్లు అనేది మనకు ఇక ఎక్కువ పెంచినటువంటి అవసరం అంటే పెంచలేదన్నమాట. ఒక్కటి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి మాదిరిగానే పెన్షన్లు దాదాపు 43 లక్షల మందికి అయితే అందిస్తున్నారు. ప్రతి నెల 1,000 కోట్ల వరకు అయితే ఖర్చు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఈ నెలకు సంబంధించి దివ్యాంగులకు ముఖ్యంగా పెంచుతారని చెప్పి చాలా మంది అయితే చూసారు. నిత్యావసర వస్తువులు, మందుల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పెన్షన్ పెంపు ఇక అనివార్యం అయితే అవుతుందన్నమాట. పెంచుతామని కనీసం 2,000 కూడా పెంచలేదు. కనీసం ఇక గత ప్రభుత్వం ఉంటే 500 రూపాయల లాగా పెంచి ఇచ్చినా కానీ బాగుండేది. ఇప్పుడు మొత్తానికే లేకుండా అయిందని చెప్పి చాలా మంది ఆసరా పెన్షన్ లబ్ధారులు వాపోతున్నారు. ఇందుకు సంబంధించి ఈ నెల పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఎప్పుడు పెన్షన్లు ఇవ్వబోతున్నారు అంటే ఈ నెల 28 తారీఖు నుంచి పెన్షన్లు అనేది ఇవ్వబోతున్నారు. అది కూడా ఎలా అంటే పెంచిన పెన్షన్లు ఒకవేళ డబ్బులకు సంబంధించి సరిపోయినట్లయితే పెంచిన పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఈ రకంగా ఇవ్వబోతున్నారు. ప్రభుత్వానికి మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పాత పెన్షన్లు అనేది ఇవ్వడానికి అయితే దాదాపు 90% అనేది కంప్లీట్ అయితే కావడం జరిగింది. దాదాపు ఇందులో వచ్చేసి ఏదైతే అనర్హులను ఫస్ట్ తొలగిస్తున్నారనమాట. ఇక డిలేట్ అయిన వారు ఆన్లైన్లో చూసిన వారి పెన్షన్ అయితే ఇవ్వరు. ఇలా పెన్షన్లకు సంబంధించి 2,016 రూపాయలు, అదేవిధంగా 4,016 రూపాయలు అఫీషియల్గా ఒక జీవో అయితే రిలీజ్ చేయబోతున్నారు. వచ్చిన వెంటనే మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.